హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఒక ఫేషియల్ చూపిస్తున్నానండి. ఫేస్ మసాజ్ చూపిస్తున్నాను ఐస్ క్యూబ్స్తో. ఫస్ట్ మనం ఫ్రిడ్జ్లో అసలు కొన్ని ఉన్నాయి ఐస్ క్యూబ్స్, కాబట్టి వాటర్ వేసుకొని పెట్టుకుందాము. ఇది వచ్చి ఫుల్లీ ఆటోమేటిక్ అండి. మా ఫ్రిడ్జ్ వచ్చి ఒక 10-15 మినిట్స్ పెట్టామంటే తొందరగా అయిపోతుంది ఐస్. చూడండి, మనకి ఎంత టెంపరేచర్ కావాలనో ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. లో కావాలంటే లో, హై కావాలంటే హై. అలాగా హై పెట్టుకున్నామంటే మనకు ఒక 10 మినిట్స్లోనే అయిపోతాయి ఐస్ అనేది. పెట్టుకొని వెయిట్ చేద్దాము ఐస్ క్యూబ్ అయ్యే వరకు. ఓకేనా? ముందే ఉంటే ముందే చేసుకోండొచ్చు, కాకపోతే ఇప్పుడు చూస్తే లేదు. నేను వచ్చి -15 పెట్టాను. అయితే 15లో మనకి చాలా టైం పడుతుంది. అదే కానీ 23 ఉంది కదా, 23 పెట్టామనుకో ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. నేను ఇంత లోపల వంట చేసుకొని వచ్చేస్తాను. వంట అలాగే ఇంట్లో పనులన్నీ అయిపోయే లోపల మనకి రెడీ అయిపోతాయి. నా చేత ఇవే ఉన్నాయి. ఇవి అసలు వాటర్లో వేసిన వెంటనే కరిగిపోతాయి. కొంచెం కూల్ అవుతుంది కానీ వాటర్, కాకపోతే మనకి ఐస్ క్యూబ్స్ అలానే ఉండాలి. కొంచెం ఎక్కువ ఉంటే బాగా ఫేస్ అంతా బాగా నీట్గా కవర్ అవుతుందన్నమాట. అందుకని చెప్పి నేను ఇంక పెట్టాను. ఇది వచ్చి ఐస్ కూల్ ప్యాడ్ అనమాట. దీంట్లో మనం ఈ ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే ఏదైనా కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకునే వాటిని ఆ ప్యాడ్ పైన కట్ చేసుకుంటే మనకి తొందరగా ఇది అవ్వదు అనమాట, కరిగిపోకుండా వస్తుంది. ఈ మ్యాంగోస్ కానీ అట్లా కట్ చేసుకునేటప్పుడు అందుకే ఐస్ ప్యాడ్ ఇచ్చారు మనకి. ఇప్పుడైతే మనకి ఐస్ రెడీ అయిపోయిందండి. నావి కానీ అన్ని పనులు అయిపోయాయి. వీటిని మనం కింద ఒక ట్రే ఇచ్చారు కదా, ఆ ట్రేలోకి ఇలా ప్రెస్ చేసి తిప్పేసామంటే ఆటోమేటిక్గా మనకి ఐస్ అంతా కింద పడిపోతుంది. క్యూబ్స్ అన్నీ చూడండి పడ్డాయి. చూపిస్తారండి, చూసారా? మనకి ఎప్పుడైతే ఫేషియల్ కావాలో కొంచెం ముందుగా మనం ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఫేషియల్ చేసుకోవచ్చు. 1 మంత్కి ఒకసారి అలా ఈ ఐస్ ఫేషియల్ చేసుకున్నారంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. మెయిన్ మనకి ఈ మసాజ్ కానీ ఈ ఐస్ ఇది స్పా వల్ల మనకి ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఫేస్కి బ్లడ్ సర్క్యులేషన్ కాకపోయినా, లేకపోతే ఇట్లా బ్లాక్ మచ్చలున్నా, మొటిమలు పింపుల్స్ ఉన్నా మనకి బాగా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఈ నైట్ అప్పుడు కొంచెం వేరే వర్క్స్లో ఉంటారు కదా, నైట్ డ్యూటీసు, లేకపోతే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం స్ట్రెస్లో ఉంటారు. ఆ స్ట్రెస్ అంతా రిలీఫ్ అవుతుంది. తర్వాత వచ్చి ఇట్లా చబ్బీగా ఫేస్ అంతా చబ్బీ అవుతుంది కదా చాలామందికి. అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చి మెయిన్ థింగ్ ఏమంటే, ఎవరికైతే ఐస్ ఇట్లా ఫేస్కి పెట్టుకుంటే కోల్డ్ అవుతుందో వాళ్ళు అస్సలు యూస్ చేయకండి. వెంటనే కోల్డ్ అవుతుంది. ఇంకా సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది.
వింటర్లో అయితే చాలామందికి వెంటనే కోల్డ్ అయ్యి తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, గొంతులో గరగర అని లేకపోతే గొంతులో నొప్పి అట్లా వస్తుంది. అట్లుండే వాళ్ళు చేసుకోకపోవడమే బెటర్ అనమాట. నాకైతే అలాంటి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఇంకా ఇలా చేసుకుంటున్నాను. గ్లో అనేది బాగా వస్తుందండి దీనివల్ల. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆటోమేటిక్గా అయిందనుకోండి, ఫేస్ అనేది గ్లో అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కళ్ళు ఉబ్బి ఉంటాయి కదా, నిద్ర లేకుండా, లేకపోతే నార్మల్గా కానీ కొంతమందికి కళ్ళు ఉబ్బి ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి, చెంపలు ఉబ్బి ఉండే వాళ్ళకి ఇలా చేసుకుంటే చాలా రిజల్ట్ ఉంటుంది బాగా. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు చాలా చల్లగా ఉన్నాయండి వాటర్. అసలు పెట్టాలంటే ఆలోచిస్తున్నాను పెడదామా వద్దా అని చెప్పి. అన్ని సైడ్లు కవర్ అయ్యేలాగా పెట్టాను. చల్లగా ఉంది అసలు. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్, అసలు 20 మినిట్స్ అవసరం లేదు, ఒక 10 మినిట్స్ పెడితే సరిపోతుంది. అన్ని వైపులా ఫిల్ అయ్యేలాగా పెట్టాలి. చల్లగా బాగా అనిపిస్తుంది. మరుస రోజు వస్తుంది గ్లో అనేది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా? ఎవరైతే మన వీడియోస్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఎవరైతే పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. కొంచెం ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తేనే కదా వీడియో మొత్తం అర్థమవుతుంది. కొంచెం కొంచెం చూసి స్కిప్ చేసేస్తే ఏం అర్థమవుతుంది చెప్పండి? ఏం అర్థం కాదు. కాబట్టి కొంచెం ఫుల్ వీడియో చూడండి. నేనైతే అయిపోయింది స్పా అంతా. ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఫేస్ అంతా ఎంత, కొంతమందికి అయితే రెడ్గా అయిపోతుంది. నాకు ఆ స్కిన్ బాగానే ఉంటుంది, రెడ్గా అవ్వదు. నాకు చూడండి ఎక్కువ పింపుల్స్ వచ్చి బ్లాక్ మచ్చలు ఉన్నాయి కదా, ఇవన్నీ కొంచెం తగ్గుతాయి. రిజల్ట్ బాగానే ఉంటుంది. 1 మంత్కి ఒకసారి అట్లా చేసుకుంటే బాగుంటుంది. ఈ రోజుకి ఈ వీడియోనే అండి. మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.